ఇప్పుడు ఇన్ని వీడియోస్ బయటకు వచ్చినాయా లేదా అనేది ఇంతవరకు బయటికి రాలేదు కాన్ఫిడెంట్గా. కొంతమంది ఏమో 300 వీడియోస్ బయటకు వచ్చినాయని అంటున్నారు. తప్పు. 300 వీడియోస్ అనేది తప్పు. మెయిన్ ఏంటంటే సిచ్యువేషనే అసలు అంటే మాకే అర్థం కాలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక స్టాండ్ మీద లేరు. ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినప్పుడు మేమేం చూస్తాం, సొల్యూషన్ సాల్వ్ చేయడానికి చూస్తాం. వాళ్ళు ఏముందో వాళ్ళ మేనేజ్మెంట్కి, అటు లా అండ్ ఆర్డర్కి, పోలీసు వాళ్ళకి, ఇటు మేనేజ్మెంట్కి మధ్యలో ఉండి, మధ్య తాడు లెక్క ఉండి వాళ్ళది మేము కన్వే చేసి మేము చేస్తాం. ఎందుకంటే ధైర్యంతో ఉంటాం. వీళ్ళది ఏంటంటే ఇప్పుడు మేనేజ్మెంట్ మీద ఏం చెప్పొద్దు, అటు మీరు అంటే కండువాలు వేసుకొని రావద్దు, జెండాలు ఏం తీయవద్దు, ఫోటోలు వీడియోలు తీయొద్దు. కానీ మా స్టాండ్ ఇది ఉంది, ప్రీతి రెడ్డిని తేవాలని. ప్రీతి రెడ్డిని ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళు అరెస్ట్ చేసి లా అండ్ ఆర్డర్ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ స్టాండ్ అనేది ఒక్క పొజిషన్ మీద లేదు వాళ్ళు. అంటే ఒక ప్రీతి రెడ్డి మాత్రమే దీంట్లో నిందితురాలంట. ప్రీతి రెడ్డి ఒకళ్ళు వస్తే చాలా అంటున్నారు వాళ్ళు. ప్రీతి రెడ్డి వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆమె బ్లాక్మెయిల్ చేసిందంట, ఏమైనా అయితే మీ వీడియోలు బయట పెడతా అంటే రికవరీ చేసిన ఫోన్లలో అయితే ఇప్పటి వరకు వీడియోలు లేవని చెప్పి డైరెక్ట్ ఏసీపీ గారే చెప్పడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది అవాస్తవం అని ఏసీపీ గారే చెప్పారు. అసలు పిల్లలకి ఇట్లా కెమెరాస్ పెట్టారని అసలు ఎట్లా తెలిసింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్? ఏదో షాడో కనిపించింది అని చెప్పారు. అది ఒక్క అమ్మాయికి కనిపించింది. ఏదో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంతమంది వరకు ఉన్నది ఏం కాదు. ఒక షాడో కనిపించిందంట స్నానం చేస్తుంటే. ఆ షాడోని బట్టి చూస్తే ఆడ ఏదో ఫింగర్ ప్రింట్స్ కనిపించినాయి వాళ్ళకు. దాని మీద వాళ్ళు ఇట్లా రివర్ట్ అయ్యారు. కానీ పోలీసు వాళ్ళ వర్జన్ ఏంటంటే రాత్రి ఒక స్టాండ్ మీద ఉండే, పొద్దున ఒక స్టాండ్ మీద ఉన్నారు, మధ్యాహ్నం ఒక స్టాండ్ మీద ఉన్నారు. అంటే వీళ్ళు మేనేజ్మెంట్ కొంతమంది ఫెయిల్ చేస్తాం ఎగ్జామ్స్లలో అని చెప్పేసి పిల్లల్ని బెదిరిస్తున్నారని అన్నారంట. సో దానివల్ల కూడా అట్లా చేయొచ్చు కదా అన్న. స్టూడెంట్ అంటే విద్యార్థులు అంటేనే విద్యార్థులు కొట్లాడే తెలంగాణ సాధించుకున్నామన్న. ఈ కాలేజ్ ఇష్యూ ఒక చిన్న మ్యాటర్. ఏంటంటే అమ్మాయిల దానికి సంబంధించి కాబట్టి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మేము ఏంది మేనేజ్మెంట్ తోటి మాట్లాడి సరే ప్రీతి రెడ్డి ఎవరైతే ఉన్నారో, వార్డెన్ ఎవరైతే ఉన్నారో సరే వాళ్ళకు ఆమెను అరెస్ట్ చేపించడమా, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఏసీపీ గారితో కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయడం అని చెప్పడానికి ఉంటుంది. కానీ అది చూడకుండా మీరు మీడియా వాళ్ళకే అలౌ చేస్తలేరు. వాళ్ళ లోపల ఒక మీడియా బయటకే అలౌ చేస్తలేరు. అలాంటిది ఆ సిచ్యువేషన్ బయటికి ఎట్లా వస్తుంది? అంటే రికార్డ్ చేసింది కాబట్టే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ పారిపోయింది ప్రీతి అని అంటున్నారు. మీరు ఇప్పుడేమో పోలీసులు కొంతమంది ఏమంటున్నారు, అసలు మేము రికవర్ చేసిన ఫోన్స్లో అయితే వీడియోస్ లేవు అంటున్నారు. అసలు జరిగింది అనుకోవచ్చా, జరగలేదు అనుకోవచ్చా? అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ప్రీతి రెడ్డి అనేట ఆమె కూడా ఒక లేడీయే. అంటే మనం ఆమె మీద నింద వేయలేము. అవును. ఏం తెలియకుండా అంటే టూ సైడ్ తెలుసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ తెలుసుకున్నాం, అటు టూ సైడ్స్ తెలుసుకోవాలి. సరే వీళ్ళేమైనా ప్రొపగాండాతో చేస్తున్నారా, లేదంటే నిజంగా సిచ్యువేషన్ ఉందా? నిజంగా సిచ్యువేషన్ అంటే వీ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే ఎన్ఎస్ఏ అంటేనే రాహుల్ గాంధీ గారు ఎట్లా చేసిరంటే ఈవెన్ ఆ సీఎం ఏమైనా తప్పు చేస్తే దానికి మీరు సీఎంకి అగెన్స్ట్ పోవచ్చు అని ఒక రూల్ తీసుకొచ్చింది. అలాంటిది ఒక కాలేజ్లో ఇట్లాంటి సంఘటన జరగడం అనేది ఎన్ఎస్ఏ అయితే తీవ్రంగా ఖండిస్తుంది. కానీ ఇక్కడ బట్టి సిచ్యువేషన్ చూస్తే ఎవరు ఒక స్టాండ్ మీద లేరు. ఎవరైనా స్టాండ్ మీద ఉండి మాకు ఈ ప్రాబ్లం ఉందని కరెక్ట్ దాంతో వస్తే మేము కొట్టడానికి లేదు. మిగతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఇంతవరకు చర్యలు తీసుకోవట్లే అని అంటున్నారు. దాని మీద మీ స్టాండ్ ఏంది? కళ్ళు మూసుకున్నారు అన్నాళ్ళు. కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన న్యూ ఇయర్కే చూసారు, ఒక్కటి కూడా మీకు క్రైమ్ జరగలేదు. క్రైమ్ కాకుండా చూసుకున్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే ఏం ఇష్యూ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఏం వాళ్ళు తప్పుడు స్టెప్స్ తీసుకోవద్దని చెప్పి మేము వచ్చినాం. తప్పుడు స్టెప్ తీసుకోదు, తప్పుగా అది చేసుకోదు, ఏమున్నా మేము లీగల్గా కొట్లాడడానికి రెడీ ఉన్నాం. దానికి వాళ్ళు సహకరిస్తే వెళ్ళండి కూడా మేము ఇంకా ముందుకు పోయి మేము ధైర్యంతో కొట్లాడతాం. వాళ్ళే సపోర్టివ్గా లేకపోతే మేమేం చేయలేము, అటు లా అండ్ ఆర్డర్ ఏం చేయలేము. 4 రోజులు నడుస్తుంది, దాని తర్వాత వాళ్ళే కాలేజ్కి మంచిగా. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకొని నిందితుల్ని అరెస్ట్ చేస్తుందా? 100%. తప్పు జరిగితే మాత్రం ఉట్టి ఇదొకటనే కాదు, మీకు గోపాల్ రెడ్డి గారితో అది చేసి మొత్తం కాలేజ్ మేనేజ్మెంటే చేంజ్ చేసేటట్టు, ఈ హాస్టల్ స్టాఫ్ ఏదైతే ఉందో అదే మొత్తం చేంజ్ అయ్యేటట్టు ఆ చర్యలు తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తుంది, వాళ్ళని మాత్రమే హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని డబ్బులు జనరేట్ చేస్తుందని ఇక్కడ ఉన్న వేరే పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. అండ్ వేరే స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కూడా అంటున్నారు. దీని మీద మీ మాట ఏంటి? నా ఎన్ఎస్వై అనేది స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాకంతా సపోర్ట్ చేసి మాకు ఆ లెవెల్లో తీసుకొచ్చి మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బల్మూర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ గౌరవనీయుల స్థానంలో కూర్చోబెట్టినంటే రేవంత్ రెడ్డి గారు ఏందో అర్థమైపోతుంది. అంటే స్టూడెంట్ ఇష్యూస్ కానీ ఇది ఏమున్నా వాల్యూస్కి అయినా వచ్చేసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్స్ టైంలో సెల్ఫీ విత్ రేవంత్ అన్న అని చెప్పి నేనే ఆ టైంలో మేమే మా అధ్యక్షునితో కలిసి మల్లారెడ్డి మైసమ్మ కూడా ప్రోగ్రామ్ చేసినాం అనమాట. అంటే స్టూడెంట్స్ పట్ల ఆయనకు ఉన్న ప్రేమ. ఇప్పుడు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి ఏముందన్న, సాల్వ్ చేస్తాం. లేకపోతే అప్పుడే మల్లారెడ్డి గారు కాంగ్రెస్లో వస్తుండే.
కాంగ్రెస్ జాయిన్ అయిపోతుండే. ఎందుకు జాయిన్ చేయించుకోలేదు? ఆయన మీద కేసులు ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. అవి చేసుకుంటే గవర్నమెంట్కి చెడ్డ పేరు. ఆ చెడ్డ పేరు రావద్దనే ఈ స్టెప్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా జరిగింది స్టూడెంట్స్కి కదా ఇష్యూ, మరి దీంట్లో ఎలాంటి న్యాయం ఉండదు. స్టూడెంట్స్కి చేసిరు కాబట్టే ఎన్ఎస్ఏ తరఫున మేము వచ్చినాం అన్న. స్టూడెంట్స్ జరిగింది కాబట్టి ఎన్ఎస్ఏ తరఫున మేము వచ్చినాం. కానీ అక్కడ వాళ్ళు ఒక స్టాండ్ మీద లేకుండా మా పిల్లలు ఒక స్టాండ్ మీద లేకుండా ఇగో మేమేమని చేసినా కానీ మాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. బ్యాక్ సపోర్ట్ ఉండి మాకు ఇది జరిగిందని చెప్పి చెప్తే మేము ఆడ లీగల్గా కానీ ఇదేమో ప్రొసీడ్ చేయడానికి మాకు ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా మాకు ఉట్టి చేయమంటే మేము మా పనులన్నీ వదిలేసి ఉట్టి ఇక్కడ కూర్చొని ఆ 2 స్లోగన్లు ఇచ్చి వెళ్ళిపోతే దానికి పరిష్కారం కాదు కదా. ఇప్పుడు చేసేవాళ్ళు అదే ఏబీవీపీ కానీ వేరే ఆర్గనైజేషన్ ఏవైతే వచ్చారో వాళ్ళు చేసేది అదే. గంట కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు, జెండాలు వేసుకొని 4 స్లోగన్లు వేస్తారు, సోషల్ మీడియా కోసం పోస్టులు వచ్చేస్తాయి. దాని తర్వాత ఏం చేస్తారన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఇప్పుడు పిల్లలు భయపడుతున్నారు కాబట్టి బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారేమో, మీరు వాళ్ళకి పూర్తి ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేసినాం, మాట్లాడినాం. అక్కడ ఏమున్నారో సిఐ సార్ తోటి కూడా ముంగట ఉండి మాట్లాడినాం. ఆయనకు పిల్లలకు ధైర్యం ఇవ్వడం జరిగింది. ఆశ్వాసన ఇచ్చింది సార్. ఏంటంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏదో వాళ్ళు ఇప్పుడు నిన్న చేసి ఇప్పుడే మాకు ఫారెన్సిక్ రిపోర్ట్ కావాలని చెప్తున్నారు. అది తప్పు. వాళ్ళకు 4 days టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినాక టైం ప్రకారం ఏం జరగకపోతే అప్పుడు మేము లీగల్గా ఏం చేయాలో మేము ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలా, లేకపోతే ఎడ్యుకేషన్ దానికి మినిస్టర్కి నేను మెమరాండం ఇవ్వాలా, మేము వచ్చే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలా, మేము దాని తగ్గట్టు మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ వీ కెన్ సీ, మనం మాట్లాడినట్టయితే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, మేము వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడితే స్టూడెంట్స్ కాన్ఫిడెంట్గా లేరు. నిన్న ఒక మాట మాట్లాడుతున్నారు, ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఒక మాట మీద ఉన్నప్పుడు మేము న్యాయం చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. బట్ మేము వెళ్ళి మాట్లాడితే సిఐ గారు ముందు కూడా మాట్లాడితే వాళ్ళు అనే మాట ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఒక స్టాండ్ మీద లేరు. నిన్న ఒక మాట చెప్పారు, ఇవాళ ఒక మాట చెప్పారు. కరెక్ట్గా ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి మేము కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళు మేనేజ్మెంట్ తప్ప, లేకపోతే ఇక్కడ ఉన్న వార్డెన్ది తప్ప, లేకపోతే ఎవరు తప్ప అని అడిగితే వాళ్ళు కేవలం ఒకటే పేరు చెప్తున్నారు, ప్రీతి రెడ్డి అనే పేరు. సో ఆ ప్రీతి రెడ్డి అని ఎవరైతే ఉన్నారో వార్డెన్, ఆ మొక్కతో వస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు ఆ ఒక్క మాట మాత్రమే మాట్లాడుతున్నారంట. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఆ ప్రీతి రెడ్డి అనే ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని బెదిరించిందంట. మీరు ఎక్కువ మాట్లాడితే మాత్రం మీ వీడియోస్ బయట పెడతాం, మీకు ఖచ్చితంగా ఈ వీడియోస్ని వైరల్ చేస్తా అని చెప్పేసి ఇట్లా బెదిరించడం వల్ల, సో ఆ ప్రీతి రెడ్డి ఒక్కది మనకి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుందని పిల్లలు అనుకుంటున్నారు. అండ్ పోలీసుల వాదన ఎలా ఉంది అని అంటే, పోలీసులు చెప్పే విషయం ఎలా ఉందంటే, ప్రీతి రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేసి మేము కస్టడీలోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసులు ప్రీతి రెడ్డి గురించి అలా చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రీతి రెడ్డి అరెస్ట్ అయిందా అని చెప్పేసి ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ని అడిగితే, ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు అడిగితే ప్రీతి రెడ్డి అరెస్ట్ కాలేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ప్రీతి రెడ్డి అనే మహిళ అరెస్ట్ కాలేదని అంటున్నారు. ఒక పోలీసులు మాత్రమే ప్రీతి రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలోకి ఆల్రెడీ తీసుకున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఎన్ని విధాలుగా ఆలోచించినా కూడా ఇక్కడ సరైనటువంటి సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ మాట్లాడట్లేదు, లోపలికి వెళ్ళి పిల్లలతో మాట్లాడదామంటే పిల్లలు అలో చేయట్లేదు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళ వీడియోస్ బయటకు వస్తే ఎక్కడ వాళ్ళు వీడియోస్ బయటకు వచ్చి, లేకపోతే ఇక్కడ ఫొటోస్ కనిపిస్తే గలీజ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ రెస్ట్రిక్టెడ్ జోన్లో ఉండడం అనేది కరెక్టే, తప్పని కాదు. బట్ వీళ్ళు వెళ్ళి పిల్లలతో మాట్లాడితే కూడా పిల్లలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నట్టు మనకు సమాచారం అందింది. సో చూడాలి దీంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది, దీంట్లో నిందితులు ఎవరు అని ఏమవుతుంది అనేది ఖచ్చితంగా మనం వేచి చూడాల్సి ఉంది.